'ఎకో' ఇది ఒక మలయాళం సినిమా. ఈ సినిమానైతే విపరీతంగా లేపారు రిలీజ్ అయినప్పుడైతే. వాళ్ళ చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! అవి కూడా పాజిటివ్ రివ్యూస్‌నే చెప్పినాయి. బట్ ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అసలు వాళ్ళు లేపినంత ఉందో లేదో ఈ సినిమాలో ఇప్పుడు ఈ రివ్యూలు అయితే చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుందాం. అడవులకు దగ్గరగా కొండపైన ఒక లేడీ అయితే అక్కడ నివసిస్తూ ఉంటుంది. తనకు టేక్ కేర్‌గా ఒక కుర్రోడిని అయితే పెడతారు వాళ్ళ పిల్లలు. సో, ఇంతకీ కురియాచన్ అనే ఒక వ్యక్తి అయితే అక్కడి నుంచి కనిపించకుండా పోతాడు. ఆ వ్యక్తిని వెతుక్కుంటూ చాలామంది పోలీసులు గానీ, నేవీ వాళ్ళు గానీ, ఇంకా చాలామంది వ్యక్తులైతే వస్తారు. అతన్ని ఎలా అయినా సరే కనిపెట్టి చంపాలని చెప్పేసి. ఆ మనిషిని అసలు కురియాచన్ ఎవరు? ఆ మనిషిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇంతకీ ఆ మనిషి ఉన్నాడా? లేదా? అనేది ఈ సినిమాలో ఉన్న కథ. సినిమా జనాలు లేపినంత అయితే ఏం లేదు. చాలామంది అయితే ఓవర్ హైప్ చేస్తే ఈ సినిమాను అబ్బా! మామూలుగా లేదు అంతా ఇంత అని చెప్పేసి గొప్పగా చెప్పారు. బట్ వాళ్ళు లేపినంత అయితే సినిమా లేదు. పర్లేదు ఏదో వన్ టైమ్ వాచబుల్ అనిపించింది నాకైతే. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదైతే చాలామందికి అర్థం కాదు. లేయర్స్‌గా ఉంటది. ఓ పక్క ఒకటి నడుస్తది స్టోరీ, ఓ పక్క ఒకటి నడుస్తది. అది చాలామందికి అయితే అర్థం కాదు. అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అదైతే ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది నాకైతే. ఒక క్లారిటీ ఇవ్వలేదు. అది ఒక పజిల్‌లాగా మనంతట మనమే ఊహించుకోవాలనుకుంటే అది చాలామందికైతే ఎక్కదు నాకు తెలిసి. ఇక ఈ సినిమాలో ఏదైనా కొంచెం పాజిటివ్‌గా అనిపించిందంటే మనోడు ఎంచుకున్న కథ అయితే చాలా సింపుల్‌గా ఉంది. ఒక మనిషి మిస్ అయిపోతాడు. ఆ మనిషి మిస్ అయ్యాడా లేదా అన్నదే. బట్ దానికి తగ్గట్టు బీజీఎం కూడా బాగానే ఉంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సీన్‌లు ఉన్నాయి చిన్న చిన్న ట్విస్టులు. అవైతే పర్లేదు ఓకే అనిపించినియి. ఇక మిగతా అంత గొప్పగా ఈ సినిమాలో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఆ తర్వాత కొన్ని డాగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అవి కూడా బాగానే అనిపించినవి. అవి ఒక్కటే కొంచెం చూడాలి అన్నట్టు అనిపిస్తది. ఆ డాగ్ సీక్వెన్స్ ఎపిసోడ్ ఏదైతే ఉన్నాయో అవి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ లేడీ దగ్గర ఒక క్యారెక్టర్ చేస్తాడు కదా హీరో. మనోడైతే పర్లేదు బాగా చేశాడు. తన మీద ఉంటుంది మొత్తం కథ అంతానే. తన నుంచి ఒకటి 2 ట్విస్టులు ఉంటాయి చిన్న చిన్నవి. అవైతే ఎక్స్‌పెక్ట్ చేయరు. బట్ రొటీన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అలానే నాకు కూడా అనిపించింది. అంత కొత్తగా గొప్పగా ఏం లేదు. బట్ మేబీ ఈళ్ళు జనాలు ఎందుకు లేపుతున్నారో అర్థం కావట్లేదు. ఈ సినిమా ఎవరికి నచ్చుతదంటే ఎవరైతే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇష్టపడతారో, నాకు స్లోగా ఉన్నా పర్లేదు, డిఫరెంట్ అటెంప్ట్స్ కావాలి అలాంటివి అనుకునే వాళ్ళకి మేబీ ఒకసారి ఎక్కితే ఎక్కచ్చు. బట్ కామన్ ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా అయితే ఒక పెద్ద పరీక్ష అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఓపికగా మనకు చూడాలంటే ఎంతసేపు అవ్వదు. ఇంకా టైం తగ్గించి పెట్టారు కాబట్టి పర్లేదు. మరీ ఇంకా ఎక్కువ టైం ఉండుంటే ఇంకా దెబ్బైపోతుంది సినిమా అయితే. హీరో క్యారెక్టర్ చేసినోడు మనోడు బాగానే చేశాడు. ఆ తర్వాత వినీత్ భయ్య కూడా బాగానే చేశాడు. డీసెంట్‌గానే ఉంది. ఆ తర్వాత లేడీ క్యారెక్టర్ చేశారు కదా మెయిన్ లీడ్ తను కూడా బాగానే చేశారు. ఇంకా నెక్స్ట్ అంతే మిగిలిన క్యారెక్టర్లు కూడా ఓకే పర్లేదు. వాళ్ళు ఇచ్చిన రోల్స్ వరకు పర్లేదు డీసెంట్‌గా బాగానే అనిపించినాయి. ఆ డాగ్ సీక్వెన్సెస్ ఆ తర్వాత చిన్న చిన్న ట్విస్టులు, ఆ బీజీఎమ్ వీటిల కోసం అయితే పర్లేదు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది నాకు. సో మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.